ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏదో విధంగా సూచనివ్వన్నయ్యా. శాంతమ్మా, అన్నయ్యకి ఈ ప్రొఫైల్ నచ్చినట్టుంది చూడు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. శాంతమ్మా, మేఘన్ ఎక్కడుంది? ఇవన్నీ రెడీ చేసి డ్రెస్ మార్చుకుని వస్తానని పైకి వెళ్లారమ్మా. సరే, ఇప్పుడే వస్తాను. మేఘనా, మేఘనా, ఎందుకు ఈ చీర కట్టుకున్నావు? ఈరోజు మీ అన్న తిథి కదా, అందుకే. ఇక నుంచి ఇలానే ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. లేదు మేఘనా, నువ్వు పెళ్లి చేసుకోవడానికి అన్న నీకు పర్మిషన్ ఇచ్చాడు. ఈ ఫోటో చూడు. ఆయన నా మీద చూపించిన ప్రేమకి నన్ను పెళ్లి చేసుకోమని సూచన ఇవ్వొచ్చు, కాని నేను ఆయన మీద పెంచుకున్న ప్రేమకి జీవితాంతం ఇలాగే ఉండాలి అని నిర్ణయించుకున్నాను. మేఘనా, ఎమోషనల్ గా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. ఎమోషనల్ గా కాదు, నేను ఎంతో ఆలోచించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు తాళి కట్టకపోయినా హరిప్రసాద్ గారే నా భర్త. దయచేసి ఈ విషయంలో నన్ను బలవంత పెట్టకు. ఏయ్, నీకు బుద్ధేమైనా ఉందా? అసలు అలా రోడ్డు పక్కన నిలబడ్డావు. ఆ బండి వాడు గుద్దేసి వెళ్ళిపోతే నేను చచ్చిపోవాలి. ఏయ్ పిచ్చిదానా, చావాల్సిన అవసరం ఏమొచ్చిందే నీకు? ఏడవద్దు. ఏమైంది? సరే, అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం. దా, ఎలా కూర్చో. తీసుకో.
ఇప్పుడైనా చెప్పు, అసలెవరు నువ్వు? ఏం జరిగింది? ఎందుకు చావాలనుకుంటున్నావు? అరే, ఏమైందో చెప్పకుండా ఇలా ఏడుస్తూ ఉంటే నేనేం చేయగలను? నిన్ను వదిలేసి వెళ్ళాలంటే నాకు మనసు రావట్లేదు. ఏం చెప్పకపోతే ఎలా? ఇంట్లో ఏదైనా సమస్య ఉందా? ఏదైనా పని చేస్తున్నావా? డబ్బుల సమస్య ఉందా? సరే, నిన్ను మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను, పద. వద్దు వద్దు. ఎందుకంత భయపడుతున్నావు? ఇంటికే వద్దంటున్నావే. డబ్బుల సమస్య లేదంటున్నావు, ఇంటికి వెళ్దామంటే వద్దంటున్నావు. ఇంతకంటే పెద్ద సమస్య ఏదైనా ఉందా? చెప్పు. అలాంటిదేం లేదు. ఏమీ లేదంటున్నావు, ఇంతలా ఏడుస్తున్నావే. ఏమైనా కావాలా నీకు? పనిప్పిస్తే పని చేస్తావా? నేను శివగామి అమ్మగారింట్లో పని చేస్తున్నాను. ఆమె చాలా మంచావిడ. పని ఖచ్చితంగా ఇస్తారు. పనిస్తే చేస్తావుగా? ఓకే, ఒక్క నిమిషం. హలో అమ్మా, నేను మార్కెట్కెళ్ళొస్తూ ఉండగా ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే రక్షించాను. అయ్యో, ఇప్పుడెలా ఉంది ఆ అమ్మాయి? ఇప్పుడు కొంచెం బానే ఉందమ్మా. ఒకటే ఏడుపమ్మా. అసలేమైందో కనుక్కున్నావా? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది? ఇంట్లో ఏదో సమస్య ఉన్నట్టుంది. డబ్బులో ఇంట్లో వాళ్ళో ఏమో తెలీదు. ఆ అమ్మాయికి ఎవరూ లేరా? కనుక్కున్నావా? ఉన్నట్టున్నారు. ఇంటికెళ్దామా అంటే వెళ్ళడానికి భయపడుతుంది. అయ్యో, ఇంట్లోనే ఆమెకి పెద్ద సమస్య ఉన్నట్టుంది. అవునమ్మా, చూస్తుంటే చాలా పేద పిల్లలా ఉంది. పోనీ ఏదైనా పని చేసుకుంటావా అంటే చేస్తానందమ్మా. సరే, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకునిరా. ఏదో ఒక పనిద్దాం. కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం ఇది అన్నయ్య ఎప్పుడూ చేసేవాడు. ధైర్యం చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకునిరా. సరేనమ్మా. సరే. నేను చెప్పాను కదా, మా అమ్మగారు చాలా మంచివారు. నిన్ను ఇంటికి తీసుకుని రమ్మన్నారు. ఏదో ఒక పనిస్తారులే. అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ సంతోషంగా ఉందుగాని. నీ సమస్యలు తీరాక అప్పుడు ఇంటికి వెళ్ళు, సరేనా? వెళ్దామా? పద. అమ్మగారు, నేను చెప్పాను కదా, ఈ అమ్మాయే. నమస్తే మేడం. నమస్తే. నీ పేరేంటి? వనజ. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నావు? ఏమైందో చెప్పు వనజ. కష్టాలు ప్రతి మనిషికి వస్తాయి. అలా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటే ఎలా? చెప్పు, ఏమైంది? జన్మనిచ్చినోళ్ళైనా సరైనోళ్ళయ్యుండాలి, లేదా తోడబుట్టినోళ్ళైనా సరైనోళ్ళయ్యుండాలి. ఇవేవీ లేకపోయినా తాళి కట్టినోడైనా సరిగ్గా ఉండాలి కదా. ఎవ్వరూ సరిగ్గా లేకపోతే ఈ బ్రతికి ఉపయోగమేముంది? నేను అర్థం చేసుకోగలనమ్మా. రోజూ చచ్చే బదులు ఒకేసారి చచ్చిపోతే మంచిది కదమ్మా. మీ అన్న